మనం ఈరోజు హెచ్ఐవి టాపిక్ గురించి మాట్లాడదాము. ఇప్పటి వరకు అసలు మందు లేదు, నివారణ ఒక్కటే మార్గం అని చెప్తూ వచ్చాం కదా. ఈ హెచ్ఐవికి సంబంధించి మాకు కొన్ని డీటెయిల్స్ మీ మాటలో తెలియజేయండి. అసలు హెచ్ఐవిని మనం ఫస్ట్ స్టేజ్లోనే ఎలా గుర్తించగలుగుతాం? అంటే మనకు జనరల్గా ఏంటంటే హెచ్ఐవి అనేసరికి చాలామందికి ఒక ప్యానిక్ క్రియేట్ అయిపోతుంది. అంటే భయపడిపోతారు. అంటే ఆ హెచ్ఐవి పదం వింటూనే ఒళ్ళంతా వణికిపోతుంది. ఎవరికైనా సరే ఇంకా మా లైఫ్ ఇక్కడితో అయిపోయింది అనే ఒక ఆ మైండ్ సెట్లోకి వెళ్ళిపోతారు ఎవరైనా కూడా. మీకు ఇక్కడ ఏమవుతుందంటే మీకు హెచ్ఐవి పేషెంట్స్ ఎప్పుడు కూడా మీకు యాక్సిడెంట్గా డిటెక్ట్ వస్తుంటారు. అంటే చాలామందికి తెలియదు యాక్సిడెంట్గా పాజిటివ్ వచ్చిన తర్వాత మాకు హెచ్ఐవి వచ్చిందని చాలామంది మెజారిటీ పేషెంట్స్ అనుకుంటారు, గుర్తుపడతారు. అక్కడ మీకు ఏమవుతుందంటే మీకు ఏదో అనుకోకుండా బ్లడ్ టెస్ట్కి వెళ్ళడం కానీ ఏదైనా సర్జరీకి వెళ్ళినప్పుడు ఆ సర్జికల్ ప్రొఫైల్ హెచ్ఐవి డిటెక్ట్ చేయడం కానీ జరిగినప్పుడు అప్పుడు బయటపడుతుంది హెచ్ఐవి పాజిటివ్ ఉంది అని. అప్పుడు తెలిసినప్పుడు ఆ పేషెంట్ నిజంగా ఎలా ఉంటుందంటే అతని మానసికంగా అతని మెంటల్గా ఏమవుతాడంటే డిస్టర్బ్ అయిపోతాడు. ఎందుకంటే ఇంకా నా లైఫ్తో ఎక్కడికి ఇంకేం లేదు, నాకు ఇంకా పెళ్లి చేసుకోవాలన్నా పిల్లలైనా ఏదైనా సరే, ఈవెన్ పెళ్లి చేసుకున్నవాడైనా మా లైఫ్ ఇక్కడితో క్లోజ్ అయిపోయింది అని చాలామంది భయపడిపోతారు. అందువల్ల మీకు ఏంటంటే హెచ్ఐవి పైన ఒక అవగాహన ఉండాలి. ఒక నిజం చెప్పాలంటే దానిపైన ఒక అవేర్నెస్ ఉంటే కదా చాలామంది పేషెంట్స్ పెద్దగా సఫర్ కాకుండానే హ్యాపీగా హ్యాండిల్ చేసుకోవచ్చు. అందువల్ల మీకు ఏంటంటే హెచ్ఐవిని ఎలా గుర్తుపట్టాలని చాలామంది అడుగుతుంటారు. మీకు ఇక్కడ ఏమవుతుందంటే హెచ్ఐవిని గుర్తుపట్టడం కూడా చాలా కష్టం. ఎందుకంటే చాలామంది పేషెంట్స్కే కాదు ఆ ఎక్స్పోజ్ అయిన వాళ్ళకు కూడా గుర్తుపట్టే లోపల అది క్రానిక్ అయిపోతుంది. అందువల్ల మీకు చెప్పాను కొంచెం 80% ఆఫ్ పేషెంట్స్ నేను చూసిన పేషెంట్స్లో కూడా యాక్సిడెంటల్ డిటెక్షన్తో వచ్చి ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వెళ్ళిపోయిన వాళ్ళు వీళ్ళంతా. అంటే ఈ ఫస్ట్ స్టేజ్ వాళ్ళు కాదు, ఫైనల్ స్టేజ్కి వెళ్ళిపోయిన వాళ్ళు. సో ఒక్కసారి ఫైనల్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత మీకు కాంప్లికేషన్స్ ఆల్రెడీ డెవలప్ అయిపోతూ ఉంటాయి మీకు. అందువల్ల మీకు దీనిపై మీరు అడిగినట్టుగా మీకు చెప్పాలంటే ఫస్ట్ హెచ్ఐవి ఎలా గుర్తుపట్టాలి అనుకున్నప్పుడు మీకు ఎప్పుడైనా సరే ఎక్స్పోజ్ అయినప్పుడు పేషెంట్ జనరల్గా సెక్సువల్ ఎక్స్పోజర్ అయినప్పుడు కామనెస్ట్ రీజన్ అనమాట. మనకి ఈ రీజన్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ప్రైమరీ రీజన్ ఇదే ఉంటుంది. కాబట్టి సెక్సువల్గా ఎక్స్పోజ్ అయిన పేషెంట్కు సిమ్టమ్స్ డెవలప్ కావడానికి కూడా మీకు ఒక 2 to 3 వీక్స్ కావచ్చు, 72 hours కావచ్చు, లేకపోతే 48 hours అయినా కావచ్చు. ఈ 2 వీక్స్లో పేషెంట్స్ సిమ్టమ్స్ డెవలప్ అవుతుంటాయి మీకు. కానీ చాలామంది పేషెంట్స్కి ఆ సిమ్టమ్స్ గుర్తు పట్టలేదు. ఎందుకంటే మీకు హెచ్ఐవి అనేసరికి మీకు ఏమైనా పేషెంట్లో తెలియని సిమ్టమ్స్ ఏముంటాయి, మెజారిటీ సిమ్టమ్స్ ఫ్లూ సిమ్టమ్స్ లాగా ఉంటాయి. సో ఫ్లూ సిమ్టమ్స్ ఉన్నాయి కదా అని పేషెంట్ ఏం చేస్తారు, ఏదో ఫీవర్ వచ్చింది కదా పారాసిటమాల్ వేసుకుంటే తగ్గిపోతుందని ఆలోచనతో దాన్ని సబ్సైడ్ చేస్తారు, సప్రెస్ అయిపోతుంది. అక్కడ పేషెంట్ సైలెంట్ అయిపోతారు, ఇప్పుడు తెలియకుండా అయిపోతుంది మీకు. అందువల్ల మీకు ఇక్కడ ఏమవుతుంది, మీకు ఆ పేషెంట్ తెలుసుకునే లోపల ఈ స్టేజ్ దాటిపోతుంది ఆటోమేటిక్గా. అందువల్ల పేషెంట్ ఎప్పుడైనా సరే ఎక్స్పోజ్ అయ్యాను, నాకు ఈ 24 to 48 hours ఈ 1-2 weeks నాకు ఈ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి, ఫ్లూ సిమ్టమ్స్ లాగా కనిపిస్తున్నాయి అనుకున్నప్పుడు మాత్రం తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించాలి. అంటే ఆ డౌట్ ఉంది అనుకున్నప్పుడు మాత్రం డాక్టర్ని సంప్రదిస్తే ఎర్లీ డిటెక్షన్ అవుతుంది మనకు. పేషెంట్ ఎర్లీ డిటెక్షన్ ఒక్కసారి అయ్యింది అంటే ఆటోమేటిక్గా మనకి ఈజీగా గుర్తుపట్టచ్చు. హోమియోపతి అంటే ఆ కాంప్లికేషన్స్ డెవలప్ కాకుండా మనం మేనేజ్ చేసేసుకోవచ్చు. అది ఇంపార్టెంట్. మధు గారు, మరి మీరు అన్నట్టుగా ఫస్ట్ స్టేజ్లోనే మనం గుర్తుపట్టడం కష్టం అంటున్నారు. మరి ఫస్ట్ స్టేజ్లో గుర్తుపట్టాలంటే ఆ లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటారు? ఫస్ట్ స్టేజ్లో మీకు జనరల్గా అవేర్నెస్ ఇంపార్టెంట్ అంటారు కదా. అంటే చాలామంది పేషెంట్స్కి తెలియని సిమ్టమ్స్ అవే అనమాట. ఎందుకంటే గుర్తుపట్టలేరు చాలామంది. కానీ ఇక్కడ మీకేంటి కొన్ని సిమ్టమ్స్ని మనం పట్టుకుంటే కన్నా గుర్తుపట్టచ్చు ఈజీగా, పెద్ద ఇష్యూ కాదు. అంటే ఇక్కడ పేషెంట్ కూడా దాన్ని బట్టి తెలుసుకోవాలి. అంటే మీకు ఆ సిమ్టమ్స్ నాలో వచ్చాయి కాబట్టి హెచ్ఐవి ఉండొచ్చేమో అనే విషయం పేషెంట్ కూడా తెలుసుకోవాల్సి వస్తుంది. కామనెస్ట్ సిమ్టమ్స్ మనం వెళ్తే కన్నా పేషెంట్ ఎక్స్పోజ్ అయిన తర్వాత అది 24 hours అయినా 72 hours అయినా లేదా 1-2 weeks లోపల పేషెంట్లో కనిపించే మెయిన్ సిమ్టమ్స్ ఒక 7 సిమ్టమ్స్ కనిపిస్తుంటాయి మీకు. ఆ 7 లక్షణాలు పేషెంట్లో ఉన్నాయి అనుకుంటే మాత్రం తప్పనిసరిగా డాక్టర్ని అప్రోచ్ కావాలి. సో కామనెస్ట్ సిమ్టమ్ ఫస్ట్ ఫీవర్. పేషెంట్ మీకు ఎప్పుడు కూడా పేషెంట్ కంప్లైంట్ చేసి నాకు ఫీవర్ వచ్చింది డాక్టర్ గారు అంటారు. అంటే నేను ఎక్స్పోజ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా నాకు బాడీ అంతా కూడా ఫీవరిష్గా ఉంది, ఫీవర్ అవుతుంది, టెంపరేచర్ కూడా రికార్డ్ అవుతుంది అని చెప్తారు. ఇది ప్రైమరీ సిమ్టమ్ అనమాట. ఈ ఫీవర్ కూడా మీకు ఏంటి పేషెంట్ ఆటోమేటిక్ చెప్పగలుగుతారు మీకు. అంటే మీకు ఏంటంటే నాకు జ్వరంగా ఉంది, జ్వరం వచ్చినట్టుగా ఉంది అనే ఒక వర్డ్ వాడుతున్నాడంటే పేషెంట్ తప్పనిసరిగా ఆ పేషెంట్ బిఫోర్ ఎక్స్పోజర్ ఉంది అంటే మాత్రం డాక్టర్ని కన్సల్ట్ కావాల్సింది. అది కామన్ సిమ్టమ్. నెంబర్ 2 చాలామంది పేషెంట్ కనిపించే సిమ్టమ్ అంటే ఫెటిక్ అనమాట. ఫెటిక్ కానీ హెడేక్ కానీ ఉంటుంది. ఈ ఫెటిక్ కూడా ఎలా ఉంటుంది మీకంటే పేషెంట్ వీక్నెస్ ఫీల్ అవుతుంటారు. అంటే వీక్నెస్ ఫీల్ అయినప్పుడు మీకు ఏంటంటే ఆ పేషెంట్ నాకు చెప్పలేకపోతున్నానే, నాకు ఎందుకో రకమైన టైర్డ్నెస్ ఉంది,
అంటే వర్కౌట్ చేయలేకపోతున్నాను, ఏది కూడా చేయలేకపోతున్నాను అనే సిమ్టమ్స్ పేషెంట్లో కనిపిస్తుంటాయి. అంటే ఇప్పుడు ఒక పేషెంట్ మన దగ్గరికి వచ్చేసి ఆ పేషెంట్లో తను ఎలా ఎక్స్పోజ్ అయిన తర్వాత ఎవరైనా అంటే సెక్సువల్ ఎక్స్పోజర్ అయిన తర్వాత మామూలుగా అయితే కనుక అప్పుడు ఆ పేషెంట్ ఈ సిమ్టమ్ చెప్తుంటాడు. నాకు ఫీవర్ వచ్చింది, వీక్నెస్గా ఉంది, ఏ పని చేయాలో నా చేత కావట్లేదు, ఏదోగా ఉంది, నలతగా ఉంది. ఆ నలత అనే వర్డ్ పేషెంట్ వాడుతుంటాడు. మీకు ఈ నలత అనే వర్డ్ పేషెంట్ వాడినప్పుడు తప్పనిసరిగా ఆ ఫెటిక్తో పాటు హెడేక్ కూడా ఉంది, నాకు తల నొప్పిగా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది అనుకుంటే మాత్రం తప్పనిసరిగా అతనికి ఎక్స్పోజర్ కూడా ఉంది అని సస్పెక్ట్ చేసింటే కన్నా తప్పనిసరిగా డాక్టర్ అప్రోచ్ కావాలి. అప్పుడు చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఇది సెకండ్ సిమ్టమ్ కనిపిస్తుంది. థర్డ్ సిమ్టమ్స్కి వచ్చేసరికి పేషెంట్కు స్కిన్ ర్యాష్ కనిపిస్తుంటుంది. స్కిన్ ర్యాష్ కూడా మీకు ఏంటంటే బాడీలో నెక్ పైన కానీ, చేతుల పైన కానీ, ఈ ఫోర్ ఆర్మ్స్ పైన కానీ, ఆర్మ్ పిట్స్లో కానీ ర్యాష్ లాగా కనిపిస్తుంది. అది మీకు ఆ ర్యాష్ కూడా మీకు గోక్తి ఎర్రగా అయిపోయి రెడ్డిష్గా వస్తుంటుంది. ఇలాంటి సిమ్టమ్ కూడా పేషెంట్ కనిపిస్తే మాత్రం తప్పనిసరిగా సస్పెక్ట్ చేయాలి. ఎందుకంటే అతనికి ఎక్స్పోజర్ ఉంది అంటే మాత్రం. ఈ థర్డ్ సిమ్టమ్ కూడా మనం చూసుకోవాల్సి వస్తుంది మీకు. తర్వాత ఫోర్త్ సిమ్టమ్ థ్రోట్ పెయిన్, సోర్ థ్రోట్ అంటారు. చాలామంది పేషెంట్స్తో కంప్లైంట్ చేసేది ఏంటంటే నాకు గొంతులో నొప్పిగా ఉంది, ఇరిటేషన్ లాగా ఉంది, చికాక్గా ఉంది, తినలేకపోతున్నాను, ఏదైనా మింగుతుంటే చాలా కష్టంగా ఉంది డాక్టర్ గారు అనే సిమ్టమ్ పేషెంట్లో డెవలప్ అయ్యింది అంటే మాత్రం ఈ పేషెంట్ బిఫోర్ ఎక్స్పోజర్ ఉంటే సెక్సువల్ ఎక్స్పోజర్ తప్పనిసరిగా డాక్టర్ని అప్రోచ్ కావాల్సింది. అంటే అది కూడా మీకు ఒక సిమ్టమ్. ఈ సిమ్టమ్స్ అనేవి కూడా మీకు పేషెంట్ వార్నింగ్ ఇస్తున్నాయి మీకు. అంటే ఇవేమిటి, ఈ వైరస్ బ్లడ్ స్ట్రీమ్లోకి ఎంటర్ అవుతూ ఉంది, నీ బాడీ రియాక్ట్ అవుతూ ఉంది ఇక్కడ. అంటే ఇన్ఫ్లమేటరీ రెస్పాన్సెస్ అంటారు ఇవన్నీ కూడా. అంటే మన బాడీ మనకి చెప్తుంది అనమాట. అంటే నేను వైరస్ ఎంటర్ అవుతుంది బాడీలోకి, అన్వాంటెడ్ వైరస్ లేక ఎంటర్ అవుతుంది, అందుకే నీకు ఈ సిమ్టమ్స్ నేను చూపిస్తాను మేనిఫెస్ట్ చేస్తుంది మన బాడీని. అంటే మన బాడీని మన సిస్టమ్ బయటకు చూపించేస్తుంది. అంటే ఈ సిమ్టమ్స్ మీకు వస్తున్నాయి, సో కేర్ తీసుకోండి అని మనకు వార్నింగ్ ఇస్తుంది. అలాంటి వార్నింగ్ సిమ్టమ్స్ మనం ఎప్పుడు గుర్తుపట్టాలి. దీని తర్వాత చాలామంది పేషెంట్స్ ఏమంటుంటారు, లూజ్ మోషన్స్ కానీ, వామిటింగ్స్ కానీ, స్టమక్ డిస్టర్బెన్స్ కానీ జరుగుతూ ఉంటారు గారు అంటుంటారు. ఈ సిమ్టమ్ కూడా మీకు పేషెంట్లో కనిపిస్తే కనుక ఇది డైజెస్టివ్ సిస్టానికి ఇన్వాల్వ్ అయిపోతుంది కేసు. అది ఇది మీకు ఏంటంటే ఈ సిమ్టమ్ మీకు ఫైనల్ స్టేజ్లో కూడా వస్తుంది, ప్రైమరీ స్టేజ్ కూడా కనిపించింది మీకు. చాలామంది ఫైనల్ స్టేజ్ కూడా ఇదే సిమ్టమే చెప్తుంటారు. సో మోషన్స్ కానీ, వామిటింగ్స్ కానీ, డయేరియా కానీ జరుగుతుంది, స్టమక్ అప్సెట్ అవుతుంది అంటే మాత్రం ఈ పేషెంట్ కూడా బిఫోర్ ఎక్స్పోజ్ ఉంటే మాత్రం తప్పనిసరిగా డాక్టర్ని అప్రోచ్ కావాల్సింది. అక్కడ కూడా మీకు నెక్స్ట్ సిమ్టమ్ పేషెంట్ లింఫ్ గ్లాండ్స్ ఎన్లార్జ్మెంట్ అంటారు. లింఫ్ గ్లాండ్స్ ఎన్లార్జ్మెంట్ అంటే మీకు ఏంటంటే మెడ దగ్గర కానీ, ఆర్మ్ పిట్స్లో కానీ, గ్రాయిన్స్లో కానీ గ్లాండ్స్ ఎన్లార్జ్ అవుతాయి. ఇది పేషెంట్ టచ్ చేసినప్పుడు ఒక ఏది పైన ఎత్తుగా కనిపిస్తుంది నాకు డాక్టర్ గారు, నాకు ఈ మధ్యనే వచ్చింది ఈ ప్రాబ్లం అన్నప్పుడు ఆ పేషెంట్ మనం అడిగాను అనుకోండి, ఎక్కడికైనా బయటకు వెళ్ళొచ్చావు నువ్వు అంటే కన్నా అవునండి బయట ఎక్స్పోజ్ అయ్యాను 2 weeks బ్యాక్, నాకు తెలియకుండా కానీ ఎలాంటి కంప్లైంట్స్ లేవు కానీ బట్ ఇక్కడ గ్లాండ్స్ ఎన్లార్జ్ అని చెప్తారు. ఈ సిమ్టమ్ కూడా పేషెంట్లో కనిపించింది అంటే తప్పనిసరిగా డాక్టర్ అప్రోచ్ కావాల్సింది. ఇంకా 7th సిమ్టమ్ మీకు వచ్చేసరికి ఏమవుతుంది, నైట్ స్వెట్టింగ్స్. రాత్రులు చెమట పడుతుంటాయి పేషెంట్లో. ఈ చెమట పట్టడం అనేది కూడా మీకు ఎలా అంటే ఏదో ఎక్సర్సైజ్ చేస్తేనో పరిగెత్తితేనో పట్టే చెమట కాదు, మామూలుగానే చెమట పట్టేస్తుంటుంది. అంటే పేషెంట్కి ఆ నైట్ స్వెట్టింగ్ తెలిసిపోతుంది. అంటే ఒక రకమైన చికాకు వచ్చి చెమట అంతా పడుతుంది, నాకు ఇబ్బందిగా ఉంది అనే ఫీలింగ్ వచ్చిందంటే మాత్రం ఈ పేషెంట్ కూడా మనం ఎవాల్యుయేట్ చేస్తే బిఫోర్ ఎలాంటి ఎక్స్పోజర్ ఉంది అని మనం కనుక్కుంటే కదా తప్పనిసరిగా ఆ ఎక్స్పోజర్ ఉంది నాకు డాక్టర్ గారు అని చెప్తే మాత్రం కంపల్సరీ డాక్టర్ అప్రోచ్ కావాల్సింది. సో ఈ 7 సిమ్టమ్స్ పేషెంట్ కనిపించవచ్చు, అంటే కనిపించాలి, రూల్ ఏం లేదు, బట్ కనిపించవచ్చు. కానీ ఇలా కనిపించినప్పుడు మాత్రం ఏ పేషెంట్ కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే మీకు ఇవన్నీ కూడా మీకు ఏమైనా మీకు ఈ బాడీ పెయిన్స్ అయినా సరే, హెడేక్ అయినా సరే, సోర్ థ్రోట్ అయినా సరే, మోషన్స్ అయినా సరే, ఫీవర్ అయినా సరే, ఫెటిక్ అయినా సరే, నైట్ స్వెట్టింగ్ అయినా సరే, ఇవన్నీ ఫ్లూ సిమ్టమ్స్ ఆల్మోస్ట్. అంటే ప్రతి ఫ్లూ సిమ్టమ్లు ఇవి కనిపిస్తుంటాయి, అంటే మామూలు ఫీవర్ సిమ్టమ్స్. సో ఇక్కడ పేషెంట్ ఏం చేస్తాడు, మీకు జ్వరమే కదా నాకేముంది పెద్ద ఇష్యూ కాదు కదా నెగ్లెక్ట్ చేస్తాడు. ఇక్కడ ఈ నెగ్లిజెన్స్ వల్ల మీకు ఆ సిమ్టమ్స్ అక్కడ ఆ స్టేజ్ అయిపోయిన తర్వాత స్టేజ్ మారిపోతుంది. సో ఈ ప్రైమరీ స్టేజ్ అనేది అక్యూట్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఈ అక్యూట్ ఇన్ఫెక్షన్ చాలా పవర్ఫుల్గా పేషెంట్ గుర్తుపట్టగలగాలి. అందుకే ఏ పేషెంట్ అయినా సరే ఎప్పుడైనా బ్లడ్ డొనేట్ చేసి ట్రాన్స్ఫ్యూజన్ అయినా, అనుకోకుండా అన్వాంటెడ్ అన్స్టెరైజ్డ్ నీడిల్స్ ఎప్పుడైనా వాడినా, లేదంటే అనుకోకుండా సెక్సువల్ ఎక్స్పోజర్ అయినా, లేదంటే ఏదైనా టాటూ మాస్ లాంటివి ఏమైనా వచ్చినా కూడా మీకు చెప్పలేము ఈ సిమ్టమ్స్ డెవలప్ అవుతాయి. కానీ మెజారిటీ మనకు చెప్పిన పేషెంట్స్లో కూడా చాలామంది ఇట్లా అన్వాంటెడ్గా మేము ఎక్స్పోజ్ అయిన తర్వాత ఇవి వచ్చాయని చెప్పగలుగుతున్నారు. కాబట్టి ఈ సిమ్టమ్స్ పేషెంట్ కన్నా గుర్తుపట్టితే కన్నా చాలా మటుకు మనకి అక్కడ కాంప్లికేషన్స్ లేకుండా ప్రొటెక్ట్ చేసే ఆస్కారం చాలా ఉంటుంది.